అక్కడెక్కడో అమెరికా, యూరోప్లో తయారయ్యాయి ఈ అత్యాధునిక ఆయుధాలు. కానీ ఇప్పుడు ఇండియాలో దొరుకుతున్నాయి. అది కూడా ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్ల చేతుల్లో. అక్కడ తయారైన ఆయుధాలు ఇక్కడ వరకు వస్తున్నాయి. ఎలా? వీరి చేతుల్లో ఎలా పడుతున్నాయి? వీటి వల్ల మన భద్రతా బలగాలు ఎలా దెబ్బతింటున్నాయి? పంజాబ్లోని షెరన్ చెక్ పాయింట్ పోలీసులు మామూలుగానే చెకింగ్స్ చేస్తున్నారు. ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చింది. పోలీసులు ఆపారు, కానీ వాళ్ళు ఆగలేదు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని చేజ్ చేసి పట్టుకున్నారు. వీరెందుకు పారిపోయారని కారు మొత్తం చెక్ చేశారు. అందులో 4 గ్లాక్ 19 పిస్టల్స్, 4,80,000 హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ కారులో ఉన్నది ఇద్దరు రౌడీ షీటర్లని తెలుసుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు, జైలుకు తరలించారు. ఓకే, ఇందులో పెద్ద వింతా విశేషం ఏముంది అని అనుకోవచ్చు మీరు. ఉంది. గ్లాక్ 19 అనే పిస్టల్స్ ఇండియాలో దొరకవు. వీటిని కేవలం నాటో దళాలు మాత్రమే వాడతాయి. మరో షాకింగ్ విషయం ఏంటంటే పట్టుబడిన పిస్టల్స్లో ఒకదానిపై మేడ్ ఫర్ నాటో అని క్లియర్గా రాసింది. అక్కడెక్కడో అమెరికా, యూరోప్లో నాటో కోసం తయారైన ఈ ఆయుధాలు పంజాబ్లోని గ్యాంగ్స్టర్స్ చేతిలోకి ఎలా వచ్చాయి? ఇదే ఇప్పుడు అసలు క్వశ్చన్. అండ్ కాస్త వెన్నులో వణుకు పుట్టించే క్వశ్చన్ కూడా ఇది. మరో విషయం ఏంటంటే కాశ్మీర్లో ఈ మధ్య ఉగ్రదాడులు పెరిగాయి. అత్యంత సుశిక్షితమైన, సింపుల్గా చెప్పాలంటే కమాండో తరహా ట్రైనింగ్ తీసుకున్న ఉగ్రవాదులు దాడుల్లో పాల్గొంటున్నారు. వీరిని ఎదుర్కొనే సమయంలో మన జవాన్లు వీరమరణం పొందుతున్నారు. అయితే వీరి చేతుల్లో కూడా ఇవే ఆయుధాలు కనిపిస్తున్నాయి. M4 కార్బైన్స్, M16 అసాల్ట్ రైఫిల్స్ కనిపించడం రెగ్యులర్గా తెలుస్తోంది. ఇవి మన బలగాలను మరింత దెబ్బతీస్తున్నాయి. చాలా అత్యాధునిక ఆయుధాలు. మరి ఇవి ఎక్కడ తయారవుతాయి? మళ్ళీ సేమ్ ఆన్సర్, అమెరికా, యూరోప్. ఇవి కూడా నాటో దళాలు ఉపయోగించడానికి తయారు చేసేవి. అంతేకాదు నాటో దళాలు ఉపయోగించే స్టికీ బాంబ్స్ కూడా కాశ్మీర్లో రెగ్యులర్గా ఉపయోగిస్తున్నారు ఉగ్రవాదులు. నైట్ విజన్ గాగుల్స్, హైటెక్ వెపన్స్, ఇలా ఇవన్నీ ఉగ్రవాదులకు కామన్గా మారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ పంజాబ్ దగ్గరకు వద్దాం. పంజాబ్లో ఇద్దరు గ్యాంగ్స్టర్ల గురించి కాస్త ఆరాధిస్తే షాకింగ్ విషయాలు తెలిసాయి. వీరు ఈ ఆయుధాలను స్మగుల్ చేస్తున్నారు. పాకిస్తాన్లోని ఓ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీరు ఈ ఆయుధాలను రిసీవ్ చేసుకుని డెలివరీ చేస్తున్నారు. సో పక్కాగా కోఆర్డినేషన్ చేస్తూ ఈ ఆయుధాలను ఇండియాలో విస్తరించేందుకు స్కెచ్ చేస్తున్నారు. మరి పాక్ ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీనికి 2 కారణాలు ఉండే అవకాశం ఉంది. మొదటి రీజన్ తెలుసుకోవాలంటే ఓ 2-3 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 2021లో ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాలు పారిపోయాయి. పారిపోయాయనే చెప్పాలి. వారు వెనక్కి వెళ్ళారని చెప్పలేం. ఎందుకంటే ఎక్కడక్కడ వదిలేసి చెప్పా పెట్టకుండా వన్ ఫైన్ డే అక్కడ నుంచి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు, పారిపోయారు. అలా వెళ్ళిపోతూ $7 బిలియన్ విలువైన ఆయుధాలు, వాహనాలు, హెలికాప్టర్లు, రాకెట్ లాంచర్లు, విమానాలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవే అనేక చేతులు మారుతూ ఉగ్రవాదుల చేతుల్లోకి, గ్యాంగ్స్టర్ చేతుల్లోకి వచ్చి చేరుతున్నాయి. 2022 నుంచి కాశ్మీర్లోకి చొరబడే ఉగ్రవాదుల చేతిలో ఈ ఆయుధాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది కూడా. ఇవన్నీ నాటో ఆయుధాలే అని తేల్చింది కూడా. రీసెంట్గా నాటో ఆయుధాలు, వాహనాలతో తాలిబాన్లు ఏకంగా పరేడ్ నిర్వహించిన విషయం మనం మరోసారి గుర్తు చేసుకోవాలి. ఇక మరో రీజన్ కూడా ఉంది. అదే ఇంటర్నేషనల్ ఆర్మ్స్ స్మగ్లర్స్. వీరు అనేక సోర్సుల నుంచి ఆయుధాలను సేకరిస్తుంటారు. నాటో నుంచి దొంగిలించగలిగినవో, లేదా నాటోనే బయట మార్కెట్లలో వేలం వేసేవో, ఇలా అనేక రకాలుగా వీటిని సేకరించి అనేక గ్రూపులకు అమ్ముతుంటారు. వీటిని మూడో కంటికి తెలియకుండా ఉగ్ర గ్రూపులకు అమ్ముతుంటారు. ఇలా కూడా అనేక ఉగ్ర సంస్థలు ఆయుధాలను సేకరిస్తున్నాయి. ప్రస్తుతం పాక్ నుంచి పంజాబ్ మీదుగా ఆయుధాలు భారత్లోకి వస్తూ ఉన్నాయి. దీనికోసం డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెబుతూ ఉన్నాయి. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఎన్ని రకాలుగా అడ్డుకుంటున్నా ఏదో కొత్త రూట్లో వచ్చి చేరుతున్నాయి ఈ ఆయుధాలు. చట్టం అంటే భయం, దేశం అంటే ప్రేమ కన్నా డబ్బు ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ స్మగ్లింగ్కు భారీగా డబ్బులు చేతులు మారుతుంది. దీంతో ఆశ కలుగుతుంది. ఈ ఆశ వారితో ఏదైనా చేసేలా చేస్తుంది. బట్ ఒక్కసారి పట్టుబడితే వారి చాప్టర్ క్లోజ్. ఇదిలా ఉంటే ఈ ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకోకపోతే దేశంలో మరింత మారణ హోమం తప్పదు. సో బీ కేర్ఫుల్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.